కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించిన ప్రాంతాన్ని హౌసులను జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించిన పెద్దాపురం ఆర్డీఓ హౌసింగ్ జిల్లా పీడీ తదితరులు గ్రామంలో పర్యటించి సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంతంలో పర్యటించడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు అధికారులు అందరం వరద ప్రాంతానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఎంత మేరకు ఇళ్లు డ్యామేజ్ అయ్యాయో రిపోర్టు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ, పెద్దాపురం ఆర్డీఓ సీతారామరావు, ఈఈ గుప్తా, డిఈవి శ్రీనివాస్, తహసీల్దార్ చిరంజీవి, సూపరింటెండెంట్ సతీష్, హౌసింగ్ ఏఈ భవానీ, రాజుపాలెం గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ గోడే దొరబాబు, భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సోమవారం హౌస్ కట్టుకుంటారా మీరు? వచ్చారు కదా, పంపించారు మళ్ళీ కలెక్టర్ గారు పంపించారమ్మా, ఈ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ పంపించారు. చూస్తున్నామమ్మా, ఎలా సార్ మాట్లాడుతున్నట్టు ఆవిడ ఆటోమేటిక్గా తట్టుకోలేక ఈటింగ్ ఎంతమంది పిల్లలు? ఓకే, ఏ చదువుకున్నారా? కిడ్స్ ఎంత పర్సంటేజ్? మరి ఒకవేళ ఏదైనా ప్రైవేట్ కంపెనీకి వెళ్తావా? చేస్తున్నావా? రేపు సోమవారం వస్తావా? కంటెంట్కి వస్తావా? నేను ఉంటాను. కాదు, నువ్వు చేస్తావు కదా, చేస్తానంటున్నాడు. దరఖాస్తు నాకు ఇచ్చేస్తే సోమవారం వస్తే నేను కలెక్టరేట్ ఉంటాను, గ్రీవెన్స్ ఉంటుంది అక్కడ, పీడీ వికాసం ఉంటుంది. సార్ అప్పట్లో అతని పని ఏదంటే గవర్నమెంట్లో పెట్టాను, అప్పుడు కూడా కోఆపరేట్ చేశారు. అవసరం అది తీసుకోకపోతుందని నీళ్ళు ఎంతమంది పిల్లలు? నాకంటే ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అది ఇంట్లో పిల్లలు ఆడపిల్ల పెళ్ళి అయిపోయినాయా? చెప్పండి. అమ్మాయి మీరమ్మా? మరి పెన్షన్ వస్తుందా? ఎప్పుడు పోయాడు? ఎలక్షన్ కోడ్ ముందే కదా, జనవరి ఎప్పుడు తినిపోయారమ్మా? అప్లోడ్ చేసామండి.
సరే ఇప్పుడు పెట్టుకోండి. ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేట్ అది రెడీ చేసుకోండి. చెప్పండి చూడండి. తర్వాత హౌస్ మీరే ఇచ్చేది పొద్దున్న. చాలా వింటుంటారు. సీఎం గారు వచ్చారు, రేపు ఎమ్మెల్యే వస్తారు, ఈ సర్పంచ్ మీ దగ్గర పోయాను